వెళ్ళట్లేదు, స్కూల్కి వెళ్ళట్లేదు. మరి వెళ్ళాలి కదన్నా, వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి. నువ్వు వెళ్తున్నావు స్కూల్కి, మీరందరూ స్కూల్కి వెళ్ళాలి. నువ్వు స్కూల్కి వెళ్తున్నా, స్కూల్కి వెళ్ళాలి తమ్ముడు. స్కూల్కి ప్రతి పిల్లల్ని కూడా, మన పిల్లలందరినీ కూడా స్కూల్కి బడికి పంపించాలమ్మా. బడికి పంపించడం వల్ల ఉద్యోగం ఒకటేనే కాదు, మనకి మంచి జ్ఞానం, తెలివితేటలు ఇవన్నీ ఖచ్చితంగా మనకి వస్తాయి. ఈ తెలివితేటల వలన మనం వ్యవసాయం పని చేస్తున్నాం. వ్యవసాయం పని తప్పు కాదు, వ్యవసాయం పనులు కూడా లాభాలు వచ్చే విధంగా మనకి తెలివితేటలు వస్తాయి. అలాగే ఉద్యోగంలో కూడా ఉన్నతంగా మనం ఎదుగుతాం. దాంతోపాటు మంచి స్థాయిలో స్థిరపడతాం. ఏదైనా చదివే కీలకం, చదవాలి. చదువుతోనే మనం ఏమైనా సాధించగలం. అర్థమైందా? దయచేసి పిల్లల్ని ప్రతి ఒక్కరికి పొద్దున్న మనం రెడీ చేసేసి పిల్లల్ని ప్రతి ఒక్కరికి మనం బడికి పంపించాలి. మనకి ప్రభుత్వాలు ఐటీడీఏ కావచ్చు, మన గవర్నమెంట్ ప్రభుత్వ స్కూల్స్ కూడా, అన్ని స్కూల్స్లో కూడా మంచి హాస్టల్స్ ఉన్నాయి, వసతులు మంచిగా బాగున్నాయి, బాగా చదువు చెప్తున్నారు, మంచి స్థాయిలో చాలామంది స్థిరపడుతున్నారు. చాలా సంవత్సరాలుగా మనం చాలా చూస్తున్నాం. అయితే మన అవగాహన లోపం వలన చాలా రోజుల నుంచి చాలామంది మనం బడికి పిల్లల్ని పంపించడం మానేస్తున్నాం. అది ఆ విషయాన్ని మనం మర్చిపోయి, మన పూర్వ రోజులు మర్చిపోయి, మనం ప్రతిరోజు ప్రతి గవర్నమెంట్ బడిలో హాస్టల్స్ అన్నీ ఉన్నాయి, మనం ప్రతిరోజు తప్పనిసరిగా బడికి పంపించి వాళ్ళని